3వ సినిమా నుంచే హీరోగా సూపర్ స్టార్ కృష్ణ విజయయాత్ర మొదలైంది. 1965లో తేనె మనసులు చిత్రంతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. 1966లో 2 చిత్రాలు, 1967లో 7, 1968లో 11, 1969లో 15 చిత్రాల్లో నటించారు కృష్ణ. 4 ఏళ్ల కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నారు కృష్ణ. ఆయన తొలి చిత్రం తేనె మనసులు చూసి ఆర్టిస్టుగా కృష్ణ పనికిరాడు అనుకున్న వారికి ఆయన ఎదుగుదల నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. ఆ విమర్శలను సవాల్గా స్వీకరించి పట్టుదలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేసి అనుకున్నది సాధించారు కృష్ణ. ఒక దశలో విపరీతమైన ఒత్తిడితో పాటు ఎవరినీ కాదనలేని మొహమాటం కారణంగా కూడా ఎక్కువ సినిమాలు చేయాల్సి వచ్చింది. ప్రారంభ దశలో రోజుకు 3 షిఫ్టులుగా ఆయన పనిచేసేవారు. అలసిపోయి నిద్రపోతుంటే కథ ప్రకారం మీరు నిద్రపోయే సీన్ ఉంది, మా కాస్ట్యూమ్స్ వేసుకొని మీరు పడుకుంటే ఆ షాట్ తీసుకుని వెళ్ళిపోతాం అని దర్శక నిర్మాతలు అభ్యర్థించిన సందర్భాలు ఎన్నో. ఊపిరి సలపని ఇంత బిజీ షెడ్యూల్లో ఒక సినిమా కోసం ఆయన 2 పాత్రలు చేయాల్సి వచ్చింది. కృష్ణ ద్విపాత్రాభినయానికి శ్రీకారం చుట్టిన ఆ సినిమా పేరు టక్కరి దొంగ చక్కని చుక్క. ఒక నటుడు ద్విపాత్రాభినయం చేయడం అంటే కెరీర్లో శిఖరాగ్రానికి చేరిన లెక్క. అటువంటి అవకాశం కృష్ణకు 29వ చిత్రానికి లభించింది. విజయ నిర్మల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకుడు. కృష్ణ నటించిన ఆస్తులు అంతస్తులు, టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రాల షూటింగ్స్ ఏకకాలంలో జరిగేవి. పగలు ఆస్తులు అంతస్తులు షూటింగ్లో పాల్గొని రాత్రిళ్ళు టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రానికి హాజరయ్యేవారు కృష్ణ. ఒక్కరోజు తేడాతో ఈ 2 చిత్రాలు విడుదలయ్యాయి. 1972లో 18 చిత్రాల్లో నటించి హీరో కృష్ణ ఒక రికార్డు నెలకొల్పారు. కాలంతో సమానంగా పరిగెడుతూ పనిచేయడం వల్లే ఆయనకు ఇది సాధ్యమైంది. తను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కథ నచ్చి మా ఇంటి వెలుగు చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు కృష్ణ. ఒకే పోలికలు కలిగిన అన్నదమ్ముల పాత్రలను ఇందులో కృష్ణ పోషించారు. కృష్ణ తండ్రి కొడుకుల పాత్రలు పోషించడం అభిమానవతి చిత్రంతోనే ప్రారంభం. ఈ సినిమాలో వాణిశ్రీ కృష్ణ తల్లి కొడుకులుగా నటించడం ఒక విశేషం. అభిమానవతి కృష్ణకు 3వ ద్విపాత్రాభినయ చిత్రం. ఒకే పోలికలు కలిగిన అన్నదమ్ముల పాత్రలను కృష్ణ పోషించిన మరో చిత్రం రామరాజ్యంలో రక్తపాశం. ఇందులో ఒకటి దొంగ పాత్ర, మరొకటి సిబిఐ ఆఫీసర్ వేషం. ఈ సినిమాకి మొదట పెట్టిన పేరు రామరాజ్యంలో రక్తపాతం. అయితే అదే సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో సెన్సార్ నిబంధనలు కూడా కఠినతరం అయ్యాయి. నటుడు బాలయ్య కృష్ణతో నిర్మించిన చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ సినిమాకి కృష్ణ చేసిన ద్విపాత్రాభినయం ప్రధాన ఆకర్షణ అయింది. ముఖ్యంగా అప్పన్న తన మన అందరికీ దండాలన్న పాటలో కృష్ణ లయబద్ధంగా వేసిన స్టెప్స్ అభిమానుల ఉత్సాహాన్ని పెంచాయి. ఈ చిత్రంలో శ్రీదేవి, కవిత హీరోయిన్స్గా నటించారు. కన్నడంలో రూపుదిద్దుకున్న సంచలన చిత్రం అంత ఆధారంగా రూపుదిద్దుకున్న అంతం కాదిది ఆరంభం. ఈ చిత్రంలో కృష్ణ ఒకదానితో మరో పాత్రకు ఏమాత్రం పోలిక లేని 2 పాత్రలను పోషించారు. ముఖ్యంగా ఆయన పోషించిన కన్వర్లాల్ పాత్ర అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో
హీరోయిన్గా నటించడమే కాకుండా విజయ నిర్మల దర్శకత్వం వహించారు కూడా. దాసరి దర్శకత్వంలో కృష్ణ నటించిన రెండో చిత్రం బండోడు గుండమ్మ. ఇందులో కూడా ఆయన ద్విపాత్రాభినయం చేశారు. జయప్రద, ప్రభ కథానాయికలు. దాసరి, కృష్ణ కలిసి ప్రారంభించిన పంపిణీ సంస్థ సాయి కృష్ణ ఫిలిమ్స్ ద్వారా బండోడు గుండమ్మ చిత్రం విడుదలైంది. హిందీలో విజయవంతమైన బేరహం చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా చట్టానికి 1000 కళ్ళు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే బాగుంటుందని కృష్ణ సూచిస్తే ఆ 2 పాత్రలు మీరే వేయాలని ఆయనను కోరారు నిర్మాత రంజిత్ కుమార్. ఆయన మాట కాదనలేకపోయారు కృష్ణ. ఇవి 2 పోలీసు పాత్రలు కావడం ఒక విశేషం. అయితే ఇద్దరు అన్నదమ్ములు కావడం మరో విశేషం. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ, మాధవి హీరోయిన్లుగా నటించారు. 1983లో హీరో కృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో 2 సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి అడవి సింహాలు, 2 శక్తి. అడవి సింహాలు విడుదలైన 5 నెలలకు వచ్చిన శక్తి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో తండ్రి కొడుకులు రామ, కృష్ణ పాత్రలను అద్భుతంగా పోషించి అభిమానులను అలరించారు కృష్ణ. ఆయన సరసన జయసుధ, రాధా నటించారు. దాసరి, కృష్ణ, కృష్ణంరాజు కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తొలి సినిమా యుద్ధం. ఇందులో కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. తండ్రులుగా, కొడుకులుగా 2 పాత్రలను కృష్ణ, కృష్ణంరాజు పోషించారు. ఇద్దరు కవలల చుట్టూ అల్లిన కథతో దొంగలు బాబోయ్ దొంగలు చిత్రం రూపుదిద్దుకుంది. రామ, కృష్ణ పాత్రలో కృష్ణ అద్భుతంగా నటించారు. తెలుగు సినిమాల్లో రోబోలను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత ఈ చిత్ర నిర్మాత డూండీకే దక్కుతుంది. నిజ జీవితంలో అక్కా చెల్లెలు అయిన అంబికా, రాధ ఈ చిత్రంలో కృష్ణ సరసన నటించారు. హీరో కృష్ణ, దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నింటిలో బిగ్గెస్ట్ హిట్ అగ్నిపర్వతం. ఇందులో విభిన్న మనస్తత్వాలు కలిగిన 2 పాత్రలను కృష్ణ పోషించారు. వాటిలో జమదగ్ని పాత్ర బాగా హైలైట్ అయింది. విజయశాంతి, రాధా ఈ చిత్ర కథానాయికలు. నిజ జీవితంలో కృష్ణ వ్యక్తిత్వానికి, సినిమాలో ఆయన పోషించిన పాత్రల వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా నిర్ణయించిన టైటిల్ మహామనిషి. ఇందులో కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన జయప్రద, రాధా నటించారు. కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ చిత్రానికి నటుడు బాలయ్య దర్శకత్వం వహించారు. హీరో కృష్ణ, దర్శకుడు విజయ్ బాపినీడు కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా కృష్ణ గారడి. ఇందులో కృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. జయప్రద కథానాయిక. హీరో కృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్లో సినిమా తీస్తే అది డెఫినెట్ హిట్ అనే సెంటిమెంటు బలంగా ఉన్న రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సర్దార్ కృష్ణమనాయుడు. ఇక ఇప్పట్లో వృద్ధ పాత్రలు వద్దు అని కృష్ణ నిర్ణయించుకున్నప్పటికీ ఇందులోని కృష్ణమనాయుడు పాత్రలు నచ్చి తన మనసు మార్చుకుని వెంటనే అంగీకరించారు. సర్దార్ కృష్ణమనాయుడుగా, అతని కొడుకు వేణుగా ఈ చిత్రంలో కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. విజయశాంతి కథానాయిక. పగ, ప్రతీకార అంశాలుగా రూపుదిద్దుకున్న అగ్ని కెరటాల చిత్రంలో తండ్రి కొడుకులుగా కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. శారద, భానుప్రియ కథానాయికలు. తాతినేని రామారావు దర్శకుడు. అంతవరకు చిన్న హీరోలతో సినిమాలు తీసిన శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ సంస్థ తొలిసారిగా ఓ పెద్ద హీరోతో నిర్మించిన చిత్రం అత్తమెచ్చిన అల్లుడు. ఈ సినిమాలో కృష్ణ తండ్రి కొడుకులుగా
ద్విపాత్రాభినయం చేశారు. విజయ నిర్మల, జయప్రద నాయికలు. కృష్ణకు అక్కగా, మేనత్తగా భానుమతి నటించారు. కోడి రామకృష్ణ దర్శకుడు. విజయ నిర్మల దర్శకత్వంలో హీరో కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 3వ చిత్రం ఎస్ నేనంటే నేనే. ఈ చిత్రంలో 2 కథానాయకులు ఉన్నారు. ఒకరు రంభ, మరొకరు హిందీ నటి సైరా భాను మేనకోడలు షహీన్. ఈ చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే సింహాసనం సినిమా మరో ఎత్తు. తెలుగులో 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంతో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇదే. అగ్ర హీరోగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్న తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం చిత్ర నిర్మాణం చేపట్టి 2 విభిన్న పాత్రలు పోషించడమే కాకుండా ఎడిటింగు, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి కేవలం 53 రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తీయడం సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి నిదర్శనం. 40 లేదా 50 లక్షల రూపాయల బడ్జెట్తో సినిమాలు తీసే ఆ రోజుల్లో 3,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో సింహాసనం చిత్రం తీయడం విశేషం. తెలుగులో కృష్ణ, హిందీలో జితేంద్ర హీరోలుగా నటించారు. దీనికి దర్శకుడు కూడా కృష్ణే. ఒక తెలుగు చిత్ర కథానాయకుడు ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. జయప్రద, రాధ, మందాకిని కథానాయకులుగా నటించారు. 1986 మార్చి 21న సింహాసనం చిత్రం విడుదలయ్యి అరుదైన రికార్డులు సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.